తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఏమైనా భయపడతా వెళ్తామండి? ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కో, పెద్ద అధికారి వద్దకో, ఉన్నత స్థితిలో ఉన్న వారి వద్దకు వెళ్ళాలంటే భయపడతామేమో, ఆలోచన చేస్తామేమో, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారో లేదో, మా అప్లికేషను తీసుకుంటారో లేదో. కానీ ఒక తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి? చాలా ఫ్రీగా వెళ్తాం, చాలా సంతోషంగా వెళ్తాం, చాలా ధైర్యంగా. పిల్లలకి తండ్రి దగ్గర ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కదా, తెలియని కాన్ఫిడెన్స్. మా డాడీ చూసుకుంటారులే, ఏం పర్వాలేదు. మా డాడీని అడిగితే మా పిల్లలకు అదే కాన్ఫిడెన్స్ అండి. నేను అన్నీ వద్దు 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 అంటూ ఉంటా, తల్లిగా రెస్ట్రిక్షన్ పెడతా ఉంటా. కానీ వాళ్ళు కొన్నిసార్లు తెలివిగా ఏం చేస్తారంటే, నేను లేనప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగేస్తా. వెళ్ళొచ్చా డాడీ? ముందే పర్మిషన్ ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ మమ్మీ ఏమి అంటే, తండ్రి దగ్గర బిడ్డలకు ఉండే ఆ స్వేచ్ఛ, ఆ హక్కు, ఆ ధైర్యం ఏంటంటే, మా తండ్రి మాకు ఏదైనా ఇస్తాడు, మాకు ఏదన్నా చేస్తారు, మాకు ఏదన్నా చూసుకుంటారు. మా తండ్రి, ఆ పరలోకపు తండ్రి మనందరికీ తండ్రి అండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన పక్షపాతి, ఎవ్వరి పక్షంగా ఆయన పక్షపాతి కాడు. ఆయనను ప్రేమించే వారి విషయంలో, ఆయన మీద ఆధారపడే వారి విషయంలో, ఆయన రక్తము చేత కొనబడి ఆయన స్వకీయ సంపాద్యంగా చేయబడిన మన విషయంలో నువ్వు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఆనాడు యెహోషువ ఎంత ధైర్యంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకొని చరిత్రలో మునుపెన్నడు జరగని ఒక గొప్ప కార్యం దేవుని నుండి ఎలా పొందుకున్నాడో, అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో కూడా మనం కూడా యెహోషువ వలె అట్టి విశ్వాసంతో ధైర్యంగా దేవుని కృపాసనాన్ని సమీపిద్దాం.